Greetings, esteemed viewers of Passion Lighthouse Manipal. I'm Ryan and I extend a warm welcome to another installment of the Ask Me Now series. In the name of our Lord and Savior, Jesus Christ, I hope you are all well. Today's session will deviate from our usual cue and a format. Instead, we will delve into a challenging and significant question, examining the response provided by a distinguished speaker. The speaker in focus is none other than our dear Edward Williams Kuntam Garu. Hey everyone, before we go further, do not forget to click on the subscribe button and on the bell icon so that you will not miss our videos. And if you like this video, click on like and share with somebody. Hello everyone, this is Pastor Vikas and you're watching Passion Lighthouse Church YouTube channel. Well, this fall we want to invite you to connect with us one time a month or more if you can, and we have set up different ways that you can do that. Maybe by engaging with our video content that we upload thrice a week in our channel, or by inviting your friends over for a watch party together and sharing the experience, or joining in our morning prayer group which is totally life transformative. Praise God. Or if you are in Udupi and Manipal, please drop by and we're going to pray together and fellowship with other believers. Well, the most important thing for us is to connect to God and to connect with His children. Amen. That's what we call as a church. సంజయ్ గారు ప్రైజ్ లార్డ్ అండి పాస్టర్ గారు. అడగండి. సో అంటే అకార్డింగ్ టు క్రిస్టియానిటీ, హూ ఈజ్ బిలీవర్ యాక్చువల్, అంటే అందరూ బిలీవర్ అంటూ ఉంటారు కదా. అసలు బిలీవర్ అని మనం అసలు ఎలాగా దాన్ని డిఫైన్ చేయాలి? సార్, మీ వాట్సాప్ నెంబర్ ఇస్తే నేను కపుల్ ఆఫ్ వీడియోస్ పంపిస్తాను సార్. అంటే ఎందుకనంటే ఒక సెంటెన్స్ ద్వారా నేను చెప్పలేను. యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించిన వ్యక్తిని బిలీవర్ అంటారు సార్. యేసు ప్రభుని, నువ్వు నా పాపాల కోసం చనిపోయావయ్యా, నా జీవితం చెడ్డది, నేను చేసినటువంటి చెడ్డ పనులన్నిటికి, నాకున్నటువంటి చెడ్డ బుద్ధికి నేను పొందాల్సిన శిక్షకు బదులు నువ్వు శిక్షను అనుభవించి చనిపోయావు శిలువ మీద, నువ్వు నా యొక్క విమోచకుడివి, నాకు ప్రతినిధివి, నాకు బదులుగా జామీన్ నిలబడినవాడివి అని యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు హృదయంలో కలిగేటువంటి ఆ స్వేచ్ఛ, హృదయంలో కలిగేటువంటి ఆ నిశ్చయత, దాంతో మనకు అర్థం అవుద్ది ఐఎమ్ నౌ ఇన్ రిలేషన్ విత్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభుతో ఒక ఆత్మీయ సంబంధంలోకి వచ్చానని. అప్పుడు ఆ వ్యక్తిని బిలీవర్ అంటారండి. క్రిస్టియన్స్ అందరూ బిలీవర్స్ కాదు, చర్చ్కి వెళ్ళే వాళ్ళు అందరూ బిలీవర్స్ కాదు. అంటే ఇప్పుడు అది ఎలా చెప్పుకుని ఉండేవాళ్ళు అందరూ చాలా మంది ఉంటారు. బట్ మళ్ళీ బిహేవియర్ వైజ్ వాళ్ళది వేరే ఉంటుంది, అంటే వాళ్ళ క్రైటీరియా వేరే ఉంటుంది. బట్ మనం వీళ్ళ బిలీవర్ కాదు అని వాళ్ళ అలా అని మనం ఐ మీన్ మనం ఏం వాళ్ళని ఏం డిఫైన్ చేయలేము, ప్లస్ యాక్యురేట్ గా మనం చెప్పలేము. సంజయ్ గారు, నా పక్కనున్న వాళ్ళు బిలీవరా కాదు నేను యాక్యురేట్గా చెప్పలేను, చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నేను బిలీవరా కాదు నాకు యాక్యురేట్గా తెలిస్తే చాలు. సో ఇక్కడ నేను జడ్జి చేయడానికి లేను కాబట్టి నేను బిలీవరా కాదు నాకు గ్యారంటీగా తెలియాలి. సో ఇప్పుడు మీరు మ్యారేజ్ గురించి వచ్చారు. నువ్వు బిలీవర్ అయితే, యేసు ప్రభుతో నీకు సంబంధం ఉంటే నీలో ఎవరుంటారు? పరిశుద్ధాత్ముడు ఉంటారు. నీకు వచ్చినటువంటి ప్రపోజల్ వాళ్ళని బిలీవరా కాదా అడుగుతావు, అవసరమైతే సాక్ష్యం చెప్పమంటావు. నీలో ఉన్న పరిశుద్ధాత్ముడే ఆ అమ్మాయిలో ఉంటే మీ ఇద్దరి మధ్యన ఆ కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుందిగా, లేకపోతే లేదు అని క్లారిటీ వచ్చేస్తుందిగా. మీకే మీ జీవితం గురించి క్లారిటీ లేకపోతే పక్కల గురించి ఎలా వస్తుంది క్లారిటీ? రాదు కదా. కాబట్టి మన గురించి మన క్లారిటీ వస్తే వస్తుంది. మ్యాచ్ అనే పదాన్ని మీకు ఎలా డిఫైన్ చేస్తానో చూడండి. మ్యాచ్. నేను మీకు షర్ట్ గిఫ్ట్ ఇచ్చాను, మీ ఒక షర్టు. ఇప్పుడు మీరు ఒక మ్యాచింగ్ ప్యాంటు కొనడానికి వెళ్ళారు, ఇంట్లో షర్ట్ ఉంది,
ప్యాంటు కొనేటప్పుడు మీ మనసు అంతా దేంతో నిండి ఉంటుందో చెప్పండి. షర్ట్ మీద. వెరీ గుడ్. మీ షర్ట్ కలర్ గురించి మీకు కాన్ఫిడెన్స్ లేకపోతే మీకు మ్యాచింగ్ ప్యాంట్ వస్తుందా? కష్టం, రాదు. అదేవిధంగా నీ జీవితం గురించి నీ క్లారిటీ లేకపోతే, నీ జీవితం గురించి నీ కాన్ఫిడెన్స్ లేకపోతే యూ కెనాట్ లుక్ ఫర్ ఎ మ్యాచింగ్ పర్సన్. అంటే అనుకోకుండానో లేదంటే తెలియకుండానో అక్కడ ఒక స్టెప్ ఫార్వర్డ్ అయిపోయి మ్యారేజ్ అయిపోయి తర్వాత రిస్క్ లో పడిన పరిస్థితి. పెళ్ళి అయిపోయిన వాళ్ళకైతే నేను చెప్పను, కానీ ఎందుకంటే వాళ్ళకి వేరేగా డీల్ చేస్తాం. పెళ్ళి అయిపోయింది కదా. కానీ మీరు ఉపయోగించినటువంటి పదాలు పెళ్లి కాని వాళ్ళకి నేను జాగ్రత్త చెప్తా. అనుకోకుండా పొరపాటున స్టెప్ ఫార్వర్డ్ అవటం పెళ్లి విషయం అవ్వకూడదు. అది ప్లేట్ ఇడ్లీ కాదు, లేకపోతే ఒక కారు కాదు, ఒక ఇల్లు కాదు. ఇల్లు స్టెప్ ఫార్వర్డ్ అయితే క్యాన్సిల్ చేయొచ్చు. కారు స్టెప్ ఫార్వర్డ్ అయితే ఈ కారు పడేసి ఇంకోటి కొనొచ్చు. కానీ వివాహం విషయంలో ఇర్రివర్సిబుల్. 1కి 4 సార్లు ఆలోచించాలి, ప్రేయర్ చేయాలి, క్లారిటీ రావాలి. అనుకోకుండా అనేది పెళ్లి విషయంలో జరగకూడదు. పెళ్లి చేసుకోకుండా ఉన్న వాళ్ళకి నేను చెప్పామాట. పెళ్ళైన వాళ్ళ గురించి నేను ఇంకేం చేయలేను. పెళ్ళి అయిపోయింది కాబట్టి వాళ్ళకి వేరే రకమైనటువంటి కౌన్సిల్. పెళ్ళి కాని వాళ్ళకి ఇది నేను ఇచ్చేదన్నమాట. దీన్ని అజాగ్రత్తగా చేయకూడదు. యూ హ్యావ్ టు బి వెరీ సీరియస్. అంటే ఇంకా అది ఇంకా అలా జరిగిపోయింది. తప్పు అలా జరిగిపోయి దానికి అవి ఇరుక్కున్న పరిస్థితి లేదంటే ఇబ్బందులు పడే పరిస్థితి అయితే దాన్ని అంటే మీకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది అంటారు. వెరీ గుడ్, అలా చెప్పాను. మీరు అలాగే పెళ్ళి అయిపోతే కనుక మీరు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వ్యక్తిగతంగా సంజయ్ అనే మీరు దేవునితో మంచి రిలేషన్లోకి రండి. దేవుని నుంచి ప్రేమను పొందండి. మీరు మగోళ్ళు కాబట్టి క్రీస్తు ప్రేమను మీరు పొందండి. మీ భార్య ఆమె అవిశ్వాస, లేకపోతే గయ్యాళ కంప, లేకపోతే ఇష్టం వచ్చినట్లు జీవించేదా నాకు తెలీదు. ఆమెను ప్రేమించండి. త్రూ లవ్ యూ హ్యావ్ టు రెస్టోర్ హర్. ఖచ్చితంగా కొంచెం ఇబ్బంది ఉంటుంది, కష్టాలు ఉంటాయి. ఎందుకంటే యూ హ్యావ్ టేకెన్ ఎ రాంగ్ రూట్ కాబట్టి ఆ రూట్ మళ్ళీ సెట్ అవ్వడానికి టైం పట్టుద్ది. దేవుడు ఓవర్ నైట్ చేయడు. ఎందుకు చేయడు అని అంటే మీ జీవితం సెట్ అవ్వాలి కాబట్టి. ఆమె జీవితం కాదు, మీ జీవితం కూడా సెట్ అవ్వాలి కాబట్టి. సో ఇట్ టేక్స్ టైం. సో అందుకని వీ హ్యావ్ టు వర్క్ ఆన్ అవర్ మ్యారేజ్ అనే మాట చెప్పారు. మన వివాహం మీద మనం పనిచేయాలి. ఇఫ్ ఇట్ ఈస్ వెరీ క్రిటికల్, అంటే క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చే పరిస్థితి ఉంది, ఇంకా ఎలా అయినా మీరు నా నోటెంబట ఒక మాట, మీరు నా నోటెంబట ఒక మాట తెప్పిద్దాం అనుకుంటారు, అది రాదు. డివోర్స్ అనేది నా నోటెంబట రాదు. ఇట్ వోంట్ కమ్. నాకు తెలుసు మీరు అది లాగడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇట్ వోంట్ కమ్. మోర్ క్రిటికల్ అయితే చెప్పేదాను, మీరు మోర్ క్రిటికల్గా దేవుడి దగ్గర అవ్వండి. దట్స్ ఆల్. యాజ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్, from my mouth, I don't want to bring that word. No. తంటాలు పడండి, తన్నులు తినండి. డోంట్ లీవ్. అంటే దేవునికి మనం దగ్గర అయ్యాక ఈ ప్రాసెస్ ఆఫ్ ఇదిలో మనిషికి చాలా శ్రమలు వస్తాయి. దేవుడు శ్రమను నీ జీవితంలో రెస్టోరేషన్కి ఇస్తూ ఉంటే జాగ్రత్త వినండి. శ్రమలు రకరకాలు ఉంటాయి. ఒకటి, నిన్ను పనిష్ చేయడానికి శ్రమలు రావచ్చు, నిన్ను రెస్టోర్ చేయడానికి శ్రమలు రావచ్చు. రెస్టోరేషన్లో వచ్చే శ్రమల్లో గాడ్స్ గ్రేస్ విల్ బి దేర్. దేవుడి కృప ఉంటుంది, గాడ్స్ గ్రేస్. సో అందుకే ఏమంటున్నానంటే, ద మోర్ క్లోజర్ యు ఆర్ టు గాడ్, ద మోర్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. యోబు అన్నాడు కదా, యోబు భార్య అంత క్రిటికల్గా బిహేవ్ చేసింది, అందుకే డివోర్స్ ఇచ్చేసాడా, గెటవే అన్నాడా? నో. మనకి బిబ్లికల్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. అంటే ఇప్పుడు అటువైపు నుంచి వాళ్ళు ఫోర్స్ఫుల్ గా యూ హ్యావ్ టు డూ దిస్ అనేసి వాళ్ళు ఫోర్స్ఫుల్ గా చేసినప్పుడు మరి మనం దాన్ని ఎంతవరకు వాళ్ళు వద్దు అనుకుని ఫోర్స్ఫుల్ గా. సార్ ఒక విషయం చెప్తారు, పెళ్ళి అయిపోయిన తర్వాత వాళ్ళు అనే మాట తీసేయండి సార్. పెళ్ళి కాకముందు అయితే వాళ్ళు వీళ్ళు అనే వేరు ఉంటుంది. పెళ్ళి అయిన తర్వాత షీఈ్ యువర్ వైఫ్. అంటే నియర్లీ ఇట్స్ బీన్ 1.5 years. సార్ పెళ్ళి అయిపోయింది కదా సార్, పెళ్ళి అయిపోయిన తర్వాత షీఈ్ యువర్ వైఫ్. సో ఆమెను ప్రేమించాలి, ఆమెను బుజ్జగించాలి,
ఆమె కోసం ప్రార్థన చేయాలి, దేవుని నుంచి కృపను పొందాలి. ఐ నో ఇట్ ఈస్ వెరీ టఫ్. అంటే ఇప్పుడు లీగల్ గా వాళ్ళ ప్రొసీడింగ్స్, నెంబర్ ఆఫ్ కేసెస్ పెట్టి ఇంకా అన్ని రకాలుగా ఏంటంటే ఒక కార్నర్ చేసి, ఐ మీన్ నేను నీ నోటెంబట నా నోటెంబట మీరు నన్ను కార్నర్ చేయడానికి ప్రయత్నం చేస్తే నేను ఎలా బిహేవ్ చేశాను మీరు కూడా అలాగే చేయండి. యు ఆర్ ట్రైయింగ్ టు కార్నర్ మీ. No sir, I just want to get the answer solution, because I am also giving the same answer. If I know something, I couldn't ask you all these questions, right? అర్థమైంది సార్. అంటే సంజయ్ గారు, అంటే ఐఎమ్ నాట్ స్పీకింగ్ అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్. నేను ఏమన్నానంటే యు ఆర్ ట్రైయింగ్ టు కార్నర్ మీ టు గెట్ అన్ ఆన్సర్, బట్ మై ఆన్సర్ వుడ్ బి లైక్ దిస్: టిల్ ద లాస్ట్ మినిట్ యూ విల్ లవ్. దట్స్ ఇట్. ఓకే, దట్స్ వాట్ ఐ వుడ్ బి గివింగ్. లేకపోతే ఇందాక అడిగారు చూసా, ఇప్పుడు మా పిన్ని సంగతి ఏంటి సార్ అన్నాడు, అదే పరిస్థితి మీద అవుద్ది. I know the truth sir, actually see biblically this is not the correct way, but ఇక్కడ ఎలా ఉంటుందంటే నా ఒక్కడిదే అని కాదు, జస్ట్ ఫోర్స్ఫుల్ గా ప్రెషర్స్ అవుతున్నాయి. శ్రమ పడిపోడికే బాధ తెలుస్తుంది. ఐ మీన్ నాకు అర్థమైంది సార్, మీరు చెప్పేది నాకు అర్థమైంది. నాకు ఆ ఏరియాలో ప్రాబ్లం ఏముంటుంది సార్ ఇప్పుడు? సార్ నాకు అర్థమైంది సార్, నాకు మీ ఏరియాలో ప్రాబ్లం లేకపోవచ్చు, కానీ నా ఏరియా నాకుంది. ఐ హ్యావ్ మై వీక్నెసెస్. నా వీక్ ఏరియాలో నా మీద ప్రెషర్ ఉంటుంది. ఆ ప్రెషర్ని తట్టుకునే కృపను దేవుడు ఇస్తాడు వెన్ ఐఎమ్ కనెక్టెడ్ టు హిమ్. అందుకనే క్రిస్టియన్ లైఫ్ అనేది డైనమిక్ సార్, డే టు డే. నిన్నటి వైఫై ఈరోజు పనిచేయదు, ఏ రోజు వైఫై ఆ రోజే. So yesterday's holiness, yesterday's word of God cannot be food for today. Yes sir. That's it. Ladies and gentlemen, thank you for joining us in today's session of the Ask Me Now series. The question about identifying a good Christian believer is not just a theoretical concept, it's a real-life challenge that many of us face. Edward Williams Garu has provided invaluable insights, especially for those grappling with unexpected trials in marriage. In navigating the complexities of a relationship, he emphasized 3 crucial points. First and foremost, draw closer to God. Remember, the closer you get to Him, the smoother your restoration process becomes, even in the most critical situations. Second, learn to love by receiving the love of Jesus into your heart. Pray for your spouse and work on restoration out of love. And lastly, say no to divorce. It's not an option, period. No matter where you find yourself in the journey of marriage or life, these principles are timeless and universal. Let's commit to drawing closer to God, fostering love, and standing strong against the notion of divorce. Thank you for being a part of this important discussion. We'll see you in the next session of Ask Me Now. Until then, may God's grace guide and strengthen each one of you.